నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ నుంచి మరింత కీలకంగా మారనుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్నారు. అలాగే 9న హరీష్ రావు, 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరవుతారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేయనున్నారు జస్టిస్ పీసీ ఘోష్. కమిషన్ ఇచ్చిన నోటీసులకు వచ్చే సమాధానాల ఆధారంగా ఎంక్వైరీలో ప్రశ్నలు వేయనున్నారు. గతంలో వారు నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ప్రశ్నావళిని ఇప్పటికే రెడీ చేసింది కమిషన్. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వద్ద ప్రతిపాదించిన గంగమల్ల రిజర్వాయర్ నిర్మాణ పనులకు నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తున్నారు. గంగమల్ల చెరువును రిజర్వాయర్ గా మార్చాలని అప్పటి బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 14వ ప్యాకేజీలో ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే కొందరు భూములు కోల్పోవలసి రావడంతో వ్యతిరేకత నెలకొంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు 2 డిఏలు ఇవ్వాలని నిర్ణయించింది. ఓ డిఏను వెంటనే చెల్లించడంతో పాటు 2 డిఏను 6 నెలల్లో చెల్లించనుంది. దీని ప్రకారం 2023 జనవరి 1వ తేదీ నుంచి బకాయి ఉన్న డిఏలలో 1 డిఏను వెంటనే చెల్లిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బకాయి పడ్డ అరియర్స్ ను 28 వాయిదాల్లో చెల్లిస్తారు. మరొక డిఏను వచ్చే ఏప్రిల్లో ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను డిప్యూటీ సీఎం భట్టి కేబినెట్ కి నివేదించారు. ఉద్యోగుల డిమాండ్స్ పై మే 6వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికను సమర్పించింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం వరంగల్, నాగర్ కర్నూలు నేతలతో సమీక్ష నిర్వహించారు. ఏపీ రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వన మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లని పరిశీలించారు. స్టాల్స్ నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోలుకుంటున్నారని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. 48 గంటల పాటు ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచారని తెలిపారు. ఆయన పూర్తిగా కోలుకుని మళ్లీ యాక్టివ్గా ప్రజా జీవితంలోకి వస్తారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మాజీ ఏపీఎస్ అధికారి ప్రభాకర్ రావు విచారణపై సందిగ్ధత నెలకొంది. నిన్న విచారణకు హాజరు కాలేదు. ఆయన ఇంకా భారత్కి చేరుకోనేలేదు. ప్రభాకర్ రావుకు 1 టైమ్ ఎంట్రీ ట్రావెలింగ్ వీసా ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఇక వీసా తీసుకున్న 3 రోజుల్లోనే భారత్కు రావాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే ప్రభాకర్ రావు ఇంకా 1 టైమ్ ట్రావెలింగ్ వీసా తీసుకోలేదని పోలీసులు చెప్తున్నారు. దీంతో ప్రభాకర్ రావు విచారణపై సందిగ్ధం నెలకొంది. ప్రభాకర్ రావును ప్రశ్నిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కొచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే నిందితుల స్టేట్మెంట్స్, కీలక డేటాను సిట్ సేకరించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీ మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 16న విచారణ జరుపుతామని తెలిపింది వెకేషన్ బెంచ్. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వంశీ లాయర్ కోరినా మంజూరు చేయలేదు కోర్టు. వంశీ వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్టు న్యాయమూర్తికి అందించారు పోలీసులు. హైదరాబాద్ పరిధిలో హైడ్రామా మరొకసారి రంగంలోకి దిగింది. హైడ్రా అల్వాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. ఒకేసారి 3 భవనాలను నేలమట్టం చేసింది. అల్వాల్ చిన్నరాయన చెరువును ఆక్రమించారనే ఆరోపణలు, ఫిర్యాదు రావడంతో ఆక్రమణలను తొలగించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామ సమీపంలోని నల్ల చెరువులో చేపల వేట కోసం నీటిని బయటకు పంపించాడు ఒక కాంట్రాక్టర్. కొందరు గ్రామ అభివృద్ధి పేరుతో చెరువులో నీటిని వదిలేందుకు సదరు కాంట్రాక్టర్ నుంచి లక్షల రూపాయల లంచం తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్ సుమారు 3.5 అడుగుల లోతునున్న నీటిని తూము ద్వారా బయటకు వదిలిపెట్టాడు. ఫలితంగా ప్రస్తుతం నల్ల చెరువులో 1.5 అడుగుల నీటి మట్టమే ఉంది.
సదరు కాంట్రాక్టర్ చెరువులో చేపలను వేటాడడం ప్రారంభించాడు. అయితే నల్ల చెరువులో గత 3 రోజులుగా తూము ద్వారా అక్రమంగా నీటిని బయటకు పంపిన విషయం తమకు తెలియదని నీటిపారుదల శాఖ అధికారులు తప్పించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు కురవకుంటే తమ పంటలకు ఇబ్బంది అంటున్నారు స్థానికులు. నవనరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జ్యేష్ఠ శుద్ధ దశమి సందర్భంగా స్థానిక గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద కన్నుల పండుగగా గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ గంగాహారతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దక్షిణ సింహాచలంగా పేరు పొందిన పాత సింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. 6వ తేదీ నుండి 16వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బ్రహ్మోత్సవానికి అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. రెండో రోజు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు రోజుకొక వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం 13వ తేదీన స్వామి అమ్మవార్ల కళ్యాణం అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలల్లో భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. అల్లూరి ఏజెన్సీలో ఇప్పటికీ గిరిజనులకు వైద్యం అంతని ద్రాక్షలా మారింది. జీమాడుగుల మండలం తలబరిసింగికి చెందిన ఓ యువకుడిని పాము కాటువేయడంతో ఆ యువకుడిని రక్షించేందుకు స్థానికులు ట్రై చేశారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనుని 7 కిలోమీటర్లు డోలీ మూసి హాస్పిటల్కి తరలించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింధూర మొక్కను నాటారు. ఇటీవల గుజరాత్ పర్యటనకు వెళ్లినప్పుడు 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన కచ్లోని మహిళల బృందం ఈ మొక్కను ప్రధాని మోడీకి అందించారు. ఆ మొక్కను నాటిన ప్రధాని కచ్ మహిళలు ఇచ్చిన మొక్కను నాటినట్లు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. బెంగళూరు తొక్కిసలాట కేసును సిఐడికి అప్పగించింది కర్ణాటక సర్కార్. కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తొక్కిసలాట ఘటనకు కారణాలపై సిఐడి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. మరోవైపు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నిందితులుగా చేర్చారు. ఇక న్యాయ విచారణలో భాగంగా ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు అధికారులు. అయితే ఈ ఘటనతో తమకు సంబంధం లేదని అంటోంది ఆర్సీబీ యాజమాన్యం. అయితే ఫ్రీ టికెట్ అని చెప్పడం వల్లే జనం లక్షలాదిగా తరలిచ్చారని సమాచారం. బెంగళూరు తొక్కిసలాట గురించి విన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆశ్చర్యం కలిగిందన్నారు. ఇది ప్రపంచ కప్ గెలిచిన జాతీయ జట్టు కాదన్న ఆనంద్, వాణిజ్యపరంగా పనిచేసే ఆర్సీబీ అనే ఫ్రాంచైజీ అని గుర్తుంచుకోవాలి అన్నారు. దీనికో హైదరాబాద్కు చెందిన ఒక ఆటగాడు లేడని, హైదరాబాద్ ఆధారిత జట్టు కూడా కాదన్నారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పెళ్లి చేసుకున్నారు. పురి మాజీ ఎంపీ బీజేడీ నేత పినాకి మిశ్రాతో ఆమె జర్మనీలో వివాహం చేసుకున్నారు. ఇక మే 30న సింపుల్ గా రహస్యంగా వారు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కలిసిన ఫోటో బయటకు వచ్చింది. అయితే పెళ్లి గురించి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. అయోధ్య బాలరాముడి ఆలయంలో 2వ దశ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. రామ్లల్లా ఆలయం తొలి అంతస్తులో ఏర్పాటు చేసిన రామ్ దర్బార్లో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. రామ్ దర్బార్లో విగ్రహాలకు ఆయన హారతులిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని 7 ఉపాలయాల్లో కూడా విగ్రహ ప్రతిష్టలు జరిగాయి. యూట్యూబ్ లో క్రైమ్ వీడియోస్ చూసి దొంగగా మారిన వ్యక్తిని రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న హుండీ దొంగతనాల కేసులను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు చోట్ల హుండీ దొంగతనాలు కేసులు చేసినట్లుగా అంగీకరించాడు నిందితుడు. ఈ విధంగా దొంగలించిన డబ్బుతో గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలని భావించినట్లు నిందితుడు చెప్పాడు. విజయవాడ గోల్డ్ స్కీమ్ స్కామ్ పై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. గోల్డ్ స్కీమ్ స్కామ్ లో నిందితుడు ముచ్చర్ల శ్రీనివాస్ను క్వశ్చన్ చేశారు. హైదరాబాద్ లో ముచ్చర్ల శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకెళ్లారు. వసూలు చేసిన డబ్బులు ఎక్కడ పెట్టుబడిగా పెట్టారు, ఇంకా ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నించారు.